సార్ ప్యూర్లీ రమేష్ గారి నెగ్లిజెన్సీ, వాడు బ్యాడ్ హ్యాబిట్స్, వాడు పడుకుంటాడు, 2ంటికి పడుకుంటాడు. తప్పు తప్పు, చాలా తప్పు. అది మీరు ఎంక్వైరీ చేసుకోండి, మీకు ఇచ్చేస్తాను. వాడు ఎప్పుడు 2ంటికి 3ంటికి మధ్యాహ్నం షూటింగ్ స్పాట్, ఈ సూరి, భాను, తర్వాత ఇంకో మధు, వీళ్ళందరూ మంది తీసుకొని వచ్చేసి 100% ఫ్యాక్షనిస్ట్లే. ఈడే వీడు ప్రొడ్యూసర్ కదమ్మా. యూ వాంట్ టు షో వాట్ ఐఎమ్. సో నా వెనక ఇంతమంది ఉన్నారు, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని. ఎవ్వరు ప్రశ్నించలేరు. నేను కూడా వెళ్ళాను అక్కడికి. ఇది ఏం పద్ధతి అని కూడా చెప్పాను నేను. ఇలా అయితే నీ సినిమా సక్సెస్ కాదు, మా డబ్బులు పోతాయని చెప్పాను నేను. ఏం ఆన్సర్ ఇచ్చా నీకు తెలీదు. మన గట్స్ ఏంటిదో తెలియాలంటాడు. అంటే వీడు దగ్గర దగ్గర 300-400 అప్పు కట్టాలండి ఇప్పటికీ. వాడు ఏం చేశాడంటే, మీరందరూ అప్పులు ఇచ్చారు నాకు, నేనేం చేశాను, ప్రొడ్యూసర్ ఆస్తులంతా నా పేరు మీద రాసుకున్నా. నా పేరు మీద, నా భార్య పేరు మీద, నా పిల్లల పేరు మీద, నా బినామీల మీద. ఇప్పటికి వాడు టీడీఎస్ కట్టలే. టీడీఎస్ ఇస్ చేంజింగ్ హిమ్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేయలే. తర్వాత బ్యాంకులో ₹1 కూడా లోన్ పుట్టదు ఇప్పటికి కూడా. వాడు పేరు పెద్ద మనిషిలాగా, పెద్ద ఫైనాన్సరు, పెద్ద నిర్మాత. అది ఏం చేసింది లేదు. రోజుకు ఒక 2 బాటలు తాగుతాడు. అనకూడదు, బట్ మీరు అమ్మాయిలు కాబట్టి చెప్తున్నా, వాడికి అన్ని వాళ్ళ హ్యాబిట్స్. అస్సలు తెలియదు. తెలిస్తే ఇంకొక జోక్ ఏంటంటే, పొద్దుటూరు వాళ్ళు 3 బస్సులు వేసుకొని పొద్దుటూరు నుండి చెన్నైకి వెళ్ళారు. చెన్నైకి వెళ్తే వాడిని చంపడానికి వెళ్ళారు. నాకు ఫోన్ చేసి, నువ్వు రావాలి అర్జెంటుగా, నన్ను కాపాడాలి, ప్రాణాపాయం ఉందంటే నేను ఫ్లైట్ టికెట్ వేసుకొని వెళ్ళాను. వాళ్లకు చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం, గొడవలు చేసుకోవద్దని చెప్పేసి కన్విన్స్ చేసి, ఇప్పటికీ వాళ్ళని పిలుస్తా మీ దగ్గరికి, ఇదే మాట. వాళ్ళు నా మాట నమ్మి వెళ్ళిపోయారు. నన్ను ఎట్లా మోసం చేస్తారని నేను అనుకుంటానమ్మా. వాడికి బాధలో ఉన్నప్పుడు నా హెల్ప్ తీసుకుంటే అట్లీస్ట్ ఈ విల్ నాట్ చీట్ మీ, ఐ థాట్. అదొకటి. ఒక ఇంట్లో, థర్డ్ పార్టీ ఇంట్లో 6 crores పెట్టారు బ్లాక్ మనీ. ఇదే రమేష్, ఇదే జయబేరి దుగ్గిరాల కిషోర్, జయబేరి మురళీమోహన్, మీరు బాగా మెయింటైన్ చేయండి. వీళ్ళు నా దగ్గరికి వచ్చి ఈ 6 crores బ్లాక్ మనీ రికవర్ చేయమని నన్ను బదిలాడారు. I have good rapport in the society. So, without making any complaint to the police, I recovered 6 crores. You can ask Duggirala Kishore, number is on. You can ask Murli Mohan number, you can take his number. By heart, 98851 96666 Murli Mohan garu. Jaganu, వాళ్ళ జనరల్ మేనేజర్, 9347 06873. సో 6 crores నేను అరేంజ్ చేసి ఇచ్చాను. మురళీమోహన్ గారికి, కిషోర్ గారికి, రమేష్ గారికి, జగన్ అనే జనరల్ మేనేజర్ సాక్షి. మొత్తం ఫైనాన్సర్స్ ఒక 15 మంది ఉంటారండి. వాళ్ళకు అసోసియేట్స్ ఉంటారు. పుస్తెళ్తాడు అమ్ముకొని ₹1.5 బదులు ₹3 వస్తాయని ఇచ్చారు. ఒక 100 మంది లేడీసే ఉన్నారు వీడు మోసం చేసిన దానికి. పొద్దుటూరు వాళ్ళ ఉసురు తాకిపోతాడండి వాడు. పాపం అనేది ఈ జన్మల్నే మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మా మదర్ చచ్చిపోయిందండి వీడి దెబ్బకు భయపడి, వితిన్ 15 daysలో. మేము చెప్పాం కదమ్మా, 2011 నా వైఫ్ ప్రెస్ మీట్లో చెప్పింది కదా, ఇట్ హెస్ కవర్డ్ TV9 NTV. నేనేమంటున్నానంటే, వాడిని నమ్మి ఇంకా డబ్బులు ఇవ్వద్దని చెప్పడానికే, ఇంకో వేరే మనిషి మోసపోవద్దని.
నేను పడ్డాను, మోసపోయాను, ఇంకోటి పడద్దు. ఈ సమాజం వాడిని వెలియాలి. వాడంత దుష్టుడు లేడు. అందుకనే నాకేదో వస్తుందని కాదు, బట్ ట్రూత్ విల్ ప్రివైల్స్. దేరే అందేర్ నయ్యే. దట్స్ ఐ బిలీవ్. హీ ఈజ్ నాట్ ఏ గుడ్ పర్సన్, ఈజ్ అ వర్స్ట్ పర్సన్. నో క్యారెక్టర్, నథింగ్. మీరు అన్నారు కదా, నేను ఈ 14 సంవత్సరాలు ఎంత కొట్లాడుతున్నానో అంత కొట్లాడుతున్నా. నా మీద, నా వైఫ్ మీద ఇక మీరు అనకూడదు. ప్రజెంట్ ఎంపీ, ఇప్పుడు ఆ ఎంపీ గారు ఫోన్ చేశారు నా తరఫున, నువ్వు చేసేది చాలా తప్పు, ఆయన డబ్బులు ఇచ్చేయమన్నాడు. ఆయనను కూడా కేసు పెట్టాడు ఆయన మీద. ఏది? చెన్నైలో. కేసు ఇస్ రన్నింగ్. నాకు సైఫాబాద్లో నా మీద కేసు పెట్టాడు, నా భార్య మీద. కౌంటర్ బ్లాస్ట్. ఎంత హరాస్మెంట్ చేస్తున్నాడో అంత చేస్తున్నాడు. అరవై ఇయ్యలేదమ్మా, 40 ఇచ్చాడు. శ్రీ కళ్యాణ్ గారు పాపం వెనుకబడి ఆయన సెటిల్ చేశాడు. ఇప్పుడు శ్రీ కళ్యాణ్ని కూడా మోసం చేశాడు. ఇప్పుడు శ్రీ కళ్యాణ్ నెంబర్ ఇవ్వనే ఇస్తా. యూ కెన్ టాక్ టు శ్రీ కళ్యాణ్, యూ కెన్ టెల్ ద ఫ్యాక్ట్. లక్కీలీ ఏంటంటే నాకు ఉన్న వాళ్ళందరూ బతుకున్నారు ఇప్పుడు. వీళ్ళ నాన్న పేరు సత్యరామూర్తి అండి, ఇంకో అతని పేరు సత్యరంగయ్య. వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. 1975లో 25,000 తీసుకొని పొద్దుటూరు నుండి బయలుదేరారు చెన్నైకి. వీళ్ళిద్దరూ కొంతకాలం కలిసి ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు సినిమాలకు. వీళ్ళిద్దరు నేనాక ఆ సత్యరామూర్తి బుద్ధి చెడిపోయి ఈ సత్యరంగయ్యని మోసం చేశాడు. సత్యరంగయ్య బయటకు వచ్చాడు. ఈరోజు ఆ సత్యరంగయ్య అనేటైనా 5,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తాడు. మీరు బహుశా పేపర్లో ఉండవచ్చు, సత్యరంగయ్య ఆల్సో అటాక్డ్ బై ఇన్కమ్ ట్యాక్స్. మొన్న 52 గ్రూపులు వచ్చినాయి కదా, అందరూ సత్యరంగయ్య గారు ఉన్నారు, దిల్ రాజు గారు ఉన్నారు, ఎర్నేన్ నవీన్ ఉన్నాడు, సుకుమార్ ఉన్నాడు. వీళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్, దే ఆర్ ఫేసింగ్ ఇట్. బట్ సత్యరంగయ్య టాప్ పర్సన్. సత్యరామూర్తి దుష్టుడు, వాడి పేరుకే సత్య. దట్ ఫెల్లో 78-90 years. వాడికి అమ్మాయిలు కావాలి వాడికి. కెన్ యూ బిలీవ్ ఇట్? వీడు ఒక 10 మందిని పెట్టుకున్నాడు. అంటే మా డబ్బులు ఫ్రీ కదా, మా డబ్బులకు ఎగ్గొడతామని చూస్తున్నాడు కాబట్టి, ఇచ్చేది లేదు కాబట్టి వాడు ఎంతైనా ఖర్చు పెడతాడు. ఈ మీడియా అనేది సార్, ఈ ప్రపంచాన్ని బాగు చేసేది మీరు, లేకపోతే కింది దించాలంటే మీరే. నేను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కు లెటర్ ఇచ్చాను. నేను ఆ 5 acres సముదాయం చూస్తున్నాడు. వెంటనే నాకు స్మెల్ వచ్చింది. వెంటనే అక్కడ మళ్ళీ లాకింగ్ చేశాను నేను, అమ్మకుండా. ఇక్కడ కూడా సివిల్లో నడుస్తుంది. ఇక్కడ కూడా 40 crores వర్త్ ఆఫ్ ల్యాండ్ అటాచ్మెంట్ బిఫోర్ జడ్జిమెంట్ తెచ్చాను నేను. అది కూడా నా చేతుల్లోనే ఉంది. అంటే ఏదో ఒకటండి. ఇప్పుడు వాడేం చేస్తాడు, 20 కోట్ల ఆస్తి నీకు ఆఫర్ ఇస్తాడు, 5 కోట్లు, 15 కోట్లు మిగులుతుంది కదా. నాకు వస్తే నాకు 20 వస్తుంది, వాడు 0. వాడి మెంటాలిటీ అదన్నట్టు చాలా